హలో పిల్లలు, తెలంగాణ మాస్టర్ నవోదయ క్లాసెస్కి మీకు అందరికీ కూడా స్వాగతం. మనం ఇంతవరకు కూడా నవోదయ క్లాసెస్కి సంబంధించినటువంటి మెంటల్ ఎబిలిటీ, అలాగే మ్యాథమెటిక్స్, తెలుగు లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నటువంటి 4 పార్ట్స్ నుంచి కూడాను మీకు వీడియోలు మన ఛానల్లో పెట్టడం అన్నటువంటి జరుగుతుంది. నవోదయ ఎగ్జామినేషన్ వరకు కూడా మీకు వీడియోలు పెట్టడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనన్నా? నిన్నను మనకి నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి అడ్మిట్ కార్డ్స్ అంటే హాల్ టికెట్లు అన్నటువంటివి రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ హాల్ టికెట్లని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నటువంటి దాని గురించి మన ఛానల్లో 2 షార్ట్స్ అలాగే ఒక వీడియోను కూడా పెట్టడం జరిగింది. మీరు తప్పనిసరిగా ఆ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఏవైనా మీకు సంబంధించినటువంటి పర్టికులర్స్ తప్పుగా ఉంటే మీ జిల్లా యొక్క మెయిల్కి, అంటే శ్రీకాకుళం అనుకోండి, శ్రీకాకుళం JNV@gmail.com, విశాఖపట్నం అనుకోండి, విశాఖపట్నం JNV@gmail.com అన్నటువంటి మెయిల్కి మీరు కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేస్తే మీకు తప్పనిసరిగా సాల్వ్ అన్నటువంటిది అవుతుంది. ఒకవేళ ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే మీ జిల్లా యొక్క నవోదయ స్కూల్ ప్రిన్సిపాల్ గారిని సంప్రదించినట్లయితే అతను తప్పనిసరిగా మీకు సహకరించడం అన్నటువంటిది జరుగుతుంది. ఓకేనన్నా? ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ప్రశ్నలు చాలా చాలా ముఖ్యమైనటువంటివి. ఈ ప్రశ్నల్ని స్కిప్ చేయకుండా చూడండి. ఒక ప్రశ్న డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను, మీరు అది గ్రహించాలి. కేవలము దాని ఆన్సర్ అనుకోకండి. అలా ఆన్సర్ చెప్తే ఒక 10 నిమిషాల్లో వీడియో అయిపోతుంది, కానీ మీరు ఆ ఒక్క క్వశ్చనే చేయగలరు. అలా కాకుండా అలాంటి ప్రశ్నలు ఎన్ని వచ్చినా సరే మీరు చేసే విధంగా మీకు క్లాస్ చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వీడియోని చూడండి, నోట్స్ కూడా రాసుకోండి. ఆ లెక్కని నోట్స్లో రాసుకోండి. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ పేపర్స్ని కూడా ఒకే దగ్గర పెట్టి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ని ఫాలో అయ్యి నవోదయ సీటు సంపాదించుకోండి. ఓకేనన్నా? ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి అమ్మా, క్వశ్చన్. ఒక భిన్నం యథాతథంగా అన్నది ఉన్నది ఉన్నట్లుగా సమానంగా ఎప్పుడూ ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు. చూడండి. ఎ ఫ్రాక్షన్ రిమైన్స్ ద సేమ్ ఆర్ ఈక్వలెంట్ ఇఫ్, ఒకవేళ గనక ఫ్రాక్షన్ అన్నది సమానంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అంటే the same number is added the numerator and the denominator. 2/3 అన్నటువంటి ఒక ఫ్రాక్షన్ ఉంది నాన్న. పైన ఉన్నటువంటి 2ని న్యూమరేటర్ అని, 3ని డినామినేటర్ అంటారు. పైన ఉన్న 2ని లవము, కింద ఉన్నటువంటి 3ని మనం హారము అని చెప్పేసి అంటాం. ఈ రెండింటికి కూడా ఒకే సంఖ్యను సేమ్ నెంబర్ అండ్ ద డినామినేటర్ అన్నాడు. సేమ్ నెంబర్ యాడ్ చేయమంటున్నాడు. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది నాన్న? 2 + 2 + 2 ఈ రెండింటికి కూడా యాడ్ చేసాం. అప్పుడు ఎంత వస్తుంది? 2 + 2 4 3 + 2 5. ఇవి సమానం అవుతాయా నాన్న? ఇవి 2 సమానం కాదు. ఎందుకు చెప్పండి? మీకు 3 బుక్స్లో 2 బుక్స్ ఇచ్చితే 5 బుక్స్లో 4 బుక్లు ఇచ్చాడు అనుకోండి, సమానం ఎలాగవుతుంది? కాబట్టి ఈక్వల్ కాదు. కాబట్టి ఇది తప్పు. ఏది? ఏ. ఇప్పుడు బి చూద్దాం. ద సేమ్ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సేమ్ నెంబర్ నన్ను ఇక్కడ 2/3 ఉందనుకోండి, ఒకే నెంబర్ -1/-1 ఒకే నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. చేసాం. ఓకే. చూస్తే 2లో 1 మైనస్ చేస్తే 1, 3లో 1 మైనస్ చేస్తే 2, 1/2 వచ్చింది. 2/3 ఉన్ని 1/2 ఒకటేనా? కాదు, వేరే. కాబట్టి మనకి ఇప్పుడు ఏమొచ్చింది? సమానం కాదు. కాబట్టి బి అన్నటువంటిది కూడా ఆన్సర్ కాదు, సమానం కాదు. మూడోది, the numerator and the denominator are multiplied by the same number other than 0.
జీరోని విడిచిపెట్టి చూడండి అన్న సి, జీరోని విడిచిపెట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని ఒకే నెంబర్తో మల్టిప్లికేషన్ చేయమన్నాడు. ఇప్పుడు చూడండి, ఒకే నెంబర్తో మల్టిప్లికేషన్ చేసాం. 2 2 జా 4, 3 2 జా 6. అర్థమైందా నాన్న? లేదా ఇంకో చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్. 1/2 ఉందనుకోండి, ఇంటూ దీన్ని 2, దీన్ని కూడా 2, న్యూమరేటర్ని 2 చేత డినామినేటర్ని 2 చేత మల్టిప్లికేషన్ చేస్తే 1 2 జా 2, 2 2 జా 4. చూసారా? మీకు తన దగ్గర 3 రూపాయలు ఉన్నాయి అనుకోండి, అందులో 2 రూపాయలు ఇచ్చినా, 6 రూపాయలు ఉండేటప్పుడు 4 రూపాయలు ఇచ్చినా సమానమే అవుతుంది. లేదా తన దగ్గర 2 బుక్స్లో మీకు ఒక బుక్స్ ఇచ్చేసినా సగం ఇచ్చినట్టే, లేదా 4 బుక్స్లో 2 బుక్స్ ఇచ్చేసినా సరే నీకు సగం ఇచ్చినట్టే. కాబట్టి ఈక్వల్ అన్నటువంటివి అవుతుంది. అంటే 1/2 ఈజ్ ఈక్వల్ టు 2/4. చూసారమ్మా? ఇవి రెండు సమానం. ఎలా మేషన్ అంటే 2 1 జా 2, 2 2 జా 4. చూసారు? మళ్ళీ 1/2 వచ్చింది. కాబట్టి ఇవి రెండు సమానము. కాబట్టి ఆన్సర్ ఏదవుతుంది నాన్న? సి అన్నటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డిలో ఏమి ఇచ్చాడో డి ఆప్షన్లో చూడండి. ఇట్ ఈజ్ మల్టిపుల్డ్ బై రెసిప్రోకల్. రెసిప్రోకల్ అంటే ఉన్నటువంటి భిన్నానికి విలోమము. విలోమ భిన్నాన్ని యాడ్ చేయమంట అన్నాడు. ఏంటి విలోమము? చూడండి ఒకసారి. 2/3 ఇంటూ 3/2. ఏదైతే ఇక్కడ ఫ్రాక్షన్ ఉందో దానికి ఆపోజిట్లో మల్టిప్లికేషన్ చేస్తే చూడండి అన్న, 3 2 జా 6, అలాగే 3 2 జా 6. 2/3 ఉంది, 6/6 ఒకటేనా నాన్న? కాదు. కాబట్టి ఇది కూడా సేమ్ ఫ్రాక్షన్ అన్నటువంటిది రాలేదు. మరి ఏదైనా ఆన్సర్? డి అన్నటువంటిది ఆన్సర్ కాదు, బి కాదు, ఏ కాదు, సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనన్నా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి అమ్మా, 30 కిలోగ్రాముల మిఠాయిలను ఒక్కో పొట్లం 2/3 కిలోగ్రాముల చొప్పున ఎన్ని పొట్లాలు చెయ్యవచ్చు అని అడుగుతున్నాడు. ఇంగ్లీష్లో చూడండి. ద నంబర్ ఆఫ్ ప్యాకెట్ స్వీట్స్ weighing 2/3 kilograms each can be made from 30 kilogram sweets. 30 కిలోగ్రాముల స్వీట్లని మనం 2/3 2/3 కేజీలు చొప్పున గనక ప్యాకెట్లు సర్దినట్లయితే ఎన్ని ప్యాకెట్లు వస్తాయి అని అడుగుతున్నాడు. చాలా ఈజీ నాన్నది. ఏం చేద్దాం దీన్ని? 30 డివైడెడ్ బై 2/3. అంతే, చాలా సింపుల్. 30 డివైడెడ్ బై 2/3. డివైడెడ్ బై చేయాలంటే ఇంటూ ఇక్కడ ఏదైతే ఫ్రాక్షన్ ఉందో దాన్ని రెసిప్రోకల్, దాన్ని విలోమ వేసేయటమే 3/2. దట్ ఈస్ ఈక్వల్ 33 జా 90 బై 2. 2 1 జా 2, 2 4 జా 8. ఇక్కడ 1 మిగిలింది నాన్న, ఈ 10 అవుతుంది. 2 5 జా 10. దట్ ఈజ్ ఈక్వల్ 45 ప్యాకెట్స్ అన్నటువంటివి వస్తాయి. చూసారా? 45 ఎక్కడ ఉంది ఆన్సరు? డిలో ఉంది నాన్న. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి అన్న, ఇది చాలా ట్రిక్కీగా ఇచ్చినటువంటి క్వశ్చన్. సింపుల్గా చెప్తాను, మీరు ఇలాంటి ప్రశ్న ఎప్పుడైనా వస్తే జాగ్రత్తగా ఆన్సర్ చేయండి, మర్చిపోకండి. ఓకే, క్వశ్చన్ చూడండి అన్న. 4392 డివైడెడ్ బై 3.66 ఈజ్ ఈక్వల్ 1200. అయితే 439.2 డివైడెడ్ బై 36.6 ఈజ్ ఈక్వల్ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి అన్న, ఈ 4392 డివైడెడ్ బై 3.66 ఈజ్ ఈక్వల్ 1200 అంట వాడిచ్చినటువంటిది లెక్కలో. దెన్ అయితే 439.2 ఈజ్ డివైడెడ్ బై
36.6 ఈజ్ ఈక్వల్ ఎంత అని అడుగుతున్నాడు. జాగ్రత్తగా చూడండి, ఇది చాలా పెద్ద ప్రాసెస్లో చేయాలి యాక్చువల్గా అయితే, కానీ సింపుల్గా మీ జ్ఞాపకం ఉంచుకోండి, అది 100% వర్క్ అవుతుంది. ఎలా అంటే ఇక్కడ ఏదైతే భాగించబడుతుందో, డివైడెడ్ బై చేయబడుతుందో, అది కనుక తగ్గినట్లయితే మనకి వచ్చినటువంటి క్వాషియంట్లో 1 డిజిట్ తగ్గుతుంది నాన్న. అంటే 4392 ఉంది కదమ్మా. ఈ 92లో ఇక్కడ 1 పాయింట్ తగ్గింది అనుకుందాం. డివైడెడ్ బై సేమ్ నాన్న 3.66 కనుక డివిజన్ చేస్తే 1 డిజిట్ అన్నటువంటిది ఇక్కడ తగ్గుతుంది, అంటే 120 వస్తుంది. ఎందుకు? ఇక్కడ భాగించబడేటటువంటి సంఖ్య 10 వంతులు తగ్గింది కాబట్టి. ఇక్కడ కూడా భాగ ఫలం అన్నటువంటిది 10 వంతులు తగ్గుతుంది. ఓకే, మరి 4392లో ఇక్కడ ఒక పాయింట్ తగ్గి దీంతో పోల్చుకుంటే ఏదైతే డివిజర్ ఉందో ఆ డివిజర్ ఒక పాయింట్ పెరిగింది అనుకోండి, 36.6. ఇదిగోండి, ఇది చూసారా నాన్న, 36.6. ఇక్కడ ఒక డిజిట్ పెరిగింది. ఇక్కడ పెరిగినా సరే మన క్వాషియంట్లో తగ్గుతుంది, 1 డిజిట్ అన్నటువంటిది తగ్గుతుంది. 120కి ఇంకో డిజిట్ తగ్గుతుంది. ఎందుకంటే మనము ఒక 400 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 400 రూపాయలు మన దగ్గర ఉంటే, చూడండి నాన్న, 400 రూపాయలు కనుక మన దగ్గర ఉంటే 40 మంది పంచుకుంటే మనకి మనిషికి 10 రూపాయలు వస్తుంది. అదే 400 రూపాయలు ఉండి 4 పంచుకుంటే 100 రూపాయలు వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఎక్కడైతే డివిజన్ ఉందో, భాగించబడుతుందో, పంచబడుతుందో ఆ సంఖ్య తగ్గితే క్వాషియంట్ పెరుగుతుంది. ఇది పెరిగింది అనుకోండి, క్వాషియంట్ తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ ఇది పెరిగింది కాబట్టి క్వాషియంట్ అన్నటువంటి తగ్గింది. 12 అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనన్న, 12 అన్నటువంటిది ఎక్కడ ఉందో చూడండి. ఇదిగోండి అన్న, ఏలో ఉంది 12 అన్నటువంటిది. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. 3 అంకెలతో వచ్చే అతి పెద్ద సంఖ్య 3 అంకెలతో వచ్చే అతి చిన్న సంఖ్యతో గుణించగా 960 అంకెలను ఉపయోగించుకుని రాస్తే వచ్చే సంఖ్య. మీకు ఇంత ముందు కూడా చెప్పాను, ఇంగ్లీష్ నుంచి తెలుగులోనికి ఆటో ట్రాన్స్లేషన్ ద్వారా వచ్చినటువంటి సమస్య ఇది. కరెక్ట్గా తెలుగు మీడియం విద్యార్థులకి బాగా ఇబ్బంది పెట్టేటటువంటి విషయం. కాబట్టి ఈ ప్రశ్న ఇంగ్లీష్లో చూడండి, ఇది కరెక్ట్గా కాదు. దీని అర్థం ఏంటంటే 9 6 సున్నాలను ఉపయోగించి రాసేటటువంటి అతి పెద్ద సంఖ్యగా, అలాగే చిన్న సంఖ్యల యొక్క లబ్ధము ఎంత అని అడుగుతున్నాడు. ఈజికల్ టు ఎంత, ఇదే ప్రశ్న వాడు అడిగింది. ఇంగ్లీష్లో క్లియర్గా ఉంటుంది చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్, ప్రొడక్ట్ అంటే ఈక్వల్ టు తర్వాత వచ్చినటువంటిది, గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ అండ్ ద లీస్ట్ 3 డిజిట్ నెంబర్ విచ్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ డిజిట్స్. ఈ నెంబర్ని ఉపయోగించి 9, 6 and 0 9, 6 and 0 ఉపయోగించాలంట. 9 and 6 and 0 బిగ్గెస్ట్ నెంబర్ రాసేటప్పుడు 3 డిజిట్స్ని ఉపయోగించి బిగ్ నెంబర్ ఫస్ట్ రాయాలి, 9, తర్వాత 6, తర్వాత 0. మరి స్మాలెస్ట్ నెంబర్ రాస్తానన్నా, స్మాలెస్ట్ నెంబర్ రాసేటప్పుడు 0 ముందు వేసామనుకోండి 2 డిజిట్స్ అయిపోద్ది. ఎగ్జాంపుల్ చూడండి, 0, 6, 9 ఇలా వేస్తే ఇది 69 అవుతుంది. 3 డిజిట్ నెంబర్ కాదు, 2 డిజిట్ నెంబర్ అయిపోతుంది. కాబట్టి ఈ 0ని విడిచిపెట్టి తరువాత ఏది చిన్న సంఖ్య అది వెయ్యాలి. 6 తరువాత 0 వెయ్యాలి,
9 లాస్ట్లో వేయాలి. అంటే 609 అన్నటువంటిది స్మాలెస్ట్ నెంబర్. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అంట 960 ఇంటూ 609. ఇది కనుక మనం మల్టిప్లికేషన్ చేస్తే 9 0 జా 0, 9 6 జా 54, 9 9 జా 81 ప్లస్ 5 86. ఓకేనన్నా, అర్థమైంది కదా. నెక్స్ట్ 0తో 0 0 0 వేసాం. నెక్స్ట్ 6తో చూడండి, 6 0 జా 0, 6 6 జా 36, 6 9 జా 54 ప్లస్ 3 57. ఎంత అయిందో చూడండి. 0 4 6 8 ప్లస్ 6 14, 7 ప్లస్ 1 8 5. ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? ఆన్సర్ 5,84,640. 5,84,640. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనన్నా, చూడండి సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 8 ప్రశ్నలు కూడా చాలా 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 ఇంపార్టెంట్ నాన్న. ఆ క్వశ్చన్ అలా పాస్ చేయండి. ఇప్పుడు ఈ లెక్క చేసాం మనం, ఇలా పాస్ చేయండి. పాస్ చేసి ఈ మ్యాటర్ ఈ క్వశ్చన్ రాసిసుకోండి. ఇలాంటి ప్రశ్నలే ఇంతకు మించి ఏమీ రావు. మహా అయితే డిజిట్స్ మారుతాయి, కొద్ది ప్రాసెస్ అన్నటువంటిది చేంజ్ అవుతుంది. కానీ ఈ ప్రశ్నలు అన్నటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయండి నాన్న. ఇప్పుడు చూసినటువంటి వాళ్ళందరూ కూడా వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం అన్న, మీరు అందరూ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి. ఎలా డౌన్లోడ్ చేయాలన్నటువంటిది మన ఛానల్లో వీడియో పెట్టాను. డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి వివరాలన్నింటినీ చూడండి. చూస్తే ఏమైనా తప్పులు కనుక ఉన్నట్లయితే మీ జిల్లాకి సంబంధించినటువంటి మెయిల్ ఉంటుంది. మీకు ఇంత ముందే చెప్పాను. ఇప్పుడు మన శ్రీకాకుళం అనుకోండి, శ్రీకాకుళం JNV@gmail.com అని ఉంటుంది. మీ హాల్ టికెట్లోనే ఉంటుంది నాన్న. ఏ జిల్లా వాళ్ళైతే ఆ జిల్లా మెయిల్ ఉంటుంది చూడండి, మీ హాల్ టికెట్లోనే ఉంటుంది. హాల్ టికెట్లో 21 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఆ 21 ఇన్స్ట్రక్షన్స్ గురించి కూడా మీకు కంప్లీట్ వీడియో అన్నటువంటిది రేపు కానీ ఎల్లుండి కానీ చేసి పెడతాను. ఎందుకంటే నవోదయ ఎగ్జామ్ మనకి చాలా రోజులు ఉంది, ముందు చదవండి. మీకు ఆ ఇన్స్ట్రక్షన్ గురించి కూడా 21 ఇన్స్ట్రక్షన్స్ మీ హాల్ టికెట్లో ఉన్నాయి చూసారా, వాటి గురించి తెలుగులో డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అన్నటువంటి జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి, వీడియోని లైక్ చేయండి, బాగా చదువుకోండి. చదువే సర్వస్వం. తప్పనిసరిగా మీరు నవోదయలో సీట్ సంపాదించుకునే విధంగా చదవండి. ఓకేనన్నా, రేపటి క్లాస్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్.